అందరికీ నమస్కారం. నాకు ఇటువంటి సభల్లో ఉపన్యసించే అనుభవం పెద్దగా లేదు. బట్ రామారావు గారితోటి ఒక సినిమా నిర్మించే అదృష్టం నాకు కలిగింది. ఆ కుటుంబంతో మా కుటుంబం అంటే మా బ్రదర్ కైకాల సత్యనారాయణ గారికి సినిమా జీవితాన్ని ప్రసాదించి ఆయన్ని పైకి తీసుకొచ్చి మా కుటుంబాన్ని ఎంతో ప్రోత్సహించిన రామారావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రెండే మొక్కలు చెప్పి ముగిస్తాను. నేను సినీ రంగంలో ఉన్నంత వరకు రామారావు గారు నిర్మాత శ్రేయస్సే ముఖ్యంగా భావించారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నంత వరకు ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా భావించారు. అందుకనే నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది, సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయన కన్నా గొప్ప వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే నాకెవరు అనిపించట్లేదు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారు ఇటీవల అందరూ వినుంటారు. ఆస్తులు ఎంతమందికైనా ఉండొచ్చు, సినిమాలు ఎంతమంది అయినా తీయొచ్చు. అన్నగారి మీద అభిమానంతో చెన్నైలో ఉన్నటువంటి వారి ఇల్లుని కొని దాన్ని ఒక మ్యూజియం లాగా ఆ కాలంలో ఎలా ఉందో ఆయన సినిమాలో కాల్ షీట్ కోసం పోయినప్పుడు ఆ ఇల్లు ఎట్లుందో అట్లే రూపొందించి ఒక మ్యూజియం లాగా సెట్ చేసిన గొప్ప మనిషిని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అభినందిస్తూ సన్మానించాలనుకుంటున్నాం. దయచేసి రండి. మంత్రి గారు గౌరవనీయులు అట్లే రామకృష్ణబాబు గారు వారిని మంత్రి గారు షాల్ వేసి సత్కరిస్తారు. బాబు నువ్వు బొకే ఇవ్వు, నేను మొమెంటో ఇస్తాను. నువ్వు బొకే ఇవ్వు. How's that?